దానికి మనకు కావాల్సిన మెజర్మెంట్స్ సేమ్ టాప్ మెజర్మెంట్ లానే ఉంటాయి, బట్ దీనికి కాలర్ తీసుకుంటాం. ఓకే, అంటే దీనికి కాలర్ ఉంటుంది కాబట్టి కాలర్ ఎంత పెట్టుకోవాలి. మనం షర్ట్ అప్పుడు కూడా తీసుకున్నామా సేమ్ అలానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు షోల్డర్, కాలర్ టాప్కి షోల్డర్ అవసరం పడుతుంది కాబట్టి షోల్డర్ చూసుకోవాలి, ఈ బోన్ నుండి ఈ బోన్ వరకు. ఓకే, ఎవరిదన్నా అంతే, ఈ బోన్ ఎండింగ్ నుండి ఈ బోన్ ఎండింగ్ వరకు చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు టాప్ లెంత్ మిడిల్లో పెట్టి ఎంత కావాలో అంత, అంటే లాంగ్ అంటే లాంగ్, షార్ట్ అంటే షార్ట్, మీడియం అంటే మీడియం, కస్టమర్ చాయిస్ని బట్టి తీసుకోవాలి లెంత్. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రెస్ట్, ఇది ఇలా అంటే ఒక వేలు పెట్టి తీసుకుంటున్నాం. ఇది ఆల్రెడీ అందరికి తెలిసిందే కదా, ఇట్లా ఒక వేలు పెట్టి తీసుకుంటాను, టైట్ లేదు లూజ్ లేదు. నెక్స్ట్ వెస్ట్, చెస్ట్కి కిందనే వెస్ట్ వస్తుంది, మరి కింద రాదు మరి పైన రాదు. ఇది కూడా ఒక వేలు పెట్టి తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు లూజ్ కావాలి అనుకుంటే లూజ్ కూడా తీసుకోవచ్చు. ఇది నేను కరెక్ట్ టైట్ ఫిట్టింగ్ అంటే కరెక్ట్ ఫిట్టింగ్ కోసమని నేను ఈ మెజర్మెంట్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి హిప్ అయితే మనకి కిందికి వస్తుంది. ఇది కూడా మనకు లూజింగ్ అంటే లూజింగ్ పెట్టుకోవచ్చు, లేదు మాకు కరెక్ట్ టైట్ ఫిట్టింగ్ ఉండాలంటే ఇది కూడా సేమ్ ఇక్కడ తీసుకున్నట్టే ఒక వేలు పెట్టి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏముంటుంది మనకు దీనికి. నెక్స్ట్ మనం కాలర్ ఎట్లా తీసుకుంటామంటే ఇలా ఇలా వి ఆకారం, అంటే మరి మనం ఇట్లా రౌండ్ కాకుండా దీన్ని ఇలా లూజ్ పెట్టి వి ఇట్లా పెట్టి తీసుకోవాలి, అంటే ఇది కంఫర్టబుల్ ఉంటుంది. ఓకే, ఇది ఎంత వస్తే అంత, ప్రతి ఒక్కరికి ఇట్లానే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లెంత్ మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. ఫుల్ అంటే ఫుల్, ఇక్కడ 1/4 అంటే ఇక్కడ, లేదంటే ఇక్కడ వరకు అంటే ఇక్కడ వరకు, నీ వరకు అంటే ఇక్కడ, 10 అంటే 10, షార్ట్ అంటే షార్ట్, వితౌట్ హ్యాండ్ అంటే కూడా వితౌట్ హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి లూజింగ్ వచ్చేసి తేడా ఉంటుంది. మనం ఇక్కడ వరకు తీసుకుంటున్నాం, అయితే ఇక్కడ నుండి ఇక్కడ ఒక లూజింగ్ ఉంటుంది, మళ్ళీ ఇది అంటే ఫస్ట్ మనం టైట్ పట్టాలి, మళ్ళీ మనకు లూజింగ్ ఎంత కావాలో అంత పట్టాలి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ తేడా ఉంటుంది, అంటే ఇక్కడ సన్నం ఉంటారు, ఇక్కడ కొంచెం లావు ఉంటారు ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది కూడా మనకి ఎంత లూజింగ్ కావాలో అంత తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్, ఇది కూడా మరీ టైట్ కాకుండా మరీ లూజ్ కాకుండా ఇది తిరిగేటట్టు, టేపు ఇట్లా ఈజీగా తిరిగేటట్టు తీసుకుంటున్నాం, అవునా కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దండ లూజు, ఇది మాత్రం మనం టైటే పట్టాలి. ఇది లూజ్ పడితే మనకు హ్యాండ్ డౌన్ ఎక్కువ వచ్చేస్తుంది, అందుకని ఇది మాత్రం కరెక్టే పట్టాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికి నెక్ ఏముండదు, అంటే నార్మల్గా 2, 2.5, 3 అట్లా తీసుకుంటాం కాబట్టి ఇవి తీసుకున్న మెజర్మెంటే సరిపోతాయి కాలర్కి. ఓకే, అర్థమైంది అందరికీ.